హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మ్యాజిక్. మరి ఈ రోజు మూవీ మ్యాజిక్ లో కొత్త మూవీస్ తాలూకా విశేషాలను తెలుసుకుందాం. రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి డైరెక్షన్ లో వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రిలీజ్ డేట్ ను మార్చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తుంది. నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే తాజాగా రిలీజ్ డేట్ లో మార్పులు చేస్తూ ఒక రోజు ముందే నవంబర్ 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా రిలీజ్ పోస్టర్ వదిలారు. అనుకున్న దానికంటే ఒక రోజు ముందే రావడంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రామ్ పోతినేని ఈ మధ్య వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఆశతో ఉన్నాడు. పైగా మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ సాంగ్స్ పోస్టర్లు అంచనాలు పెంచుతున్నాయి. రామ్ ఫస్ట్ టైం ఒక సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. పైగా ఈసారి మైత్రి నిర్మాణ సంస్థ రంగంలోకి దిగింది కాబట్టి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీ సినిమాతో ధనుష్ తో డైరెక్ట్ చేపించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇందుకు రజనీ కూతురు ఐశ్వర్య ధనుష్ ఒప్పుకుంటుందా అనేది కూడా చూడాలి. గత కొన్ని సంవత్సరాలుగా రజనీ సినిమాల విషయాలను ఆయన కూతురే దగ్గరుండి చూసుకుంటుంది. ఏ సినిమా చేయాలి, ఎవరి డైరెక్షన్ లో చేయాలి, ఇవన్నీ ఆమె చూస్తుంది. మరి ధనుష్ తో వైవాహిక జీవితాన్ని ముగింపు పలికిన ఐశ్వర్య తన తండ్రి ప్రెస్టీజియస్ సినిమాను ధనుష్ తో చేసేందుకు ఒప్పుకుంటుందో లేదో. లవ్, ఎమోషన్, త్యాగం, దర్శకుడు శివ, నిర్వాణ మార్క్, నిన్ను, మజ్లీ అలాంటి జానర్ లో వచ్చిన సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇలాంటి సినిమాలకు ట్రేడ్ మార్క్ గా శివ, నిర్వాణ పేరు ఆ మధ్య కాలంలో మార్మోగింది. కానీ ఆ తర్వాత రూట్ మార్చి చేసిన టాక్ జగదీష్, ఖుషి ఫ్లాప్ అయ్యాయి. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు శివ, నిర్వాణ. మాస్ మహారాజాతో ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ జానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. శివ చెప్పిన పాయింట్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు రవితేజ. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరొక సూపర్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్ లో హల్చల్ చేస్తుంది. శివ, నిర్మాణ చేస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా సమంతను ఫిక్స్ చేశారని టాక్. శివ డైరెక్టర్ చేసిన మజ్లీ, ఖుషి సినిమాలో హీరోయిన్ గా నటించింది సమంత. ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే ఇప్పుడు రవితేజ సినిమాలో హీరోయిన్ గా శివ అడగగానే ఒప్పుకుందంట శామ్. ఇటీవల కాలంలో సమంత తెలుగులో పూర్తిగా సినిమాలు తగ్గించేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ సినిమా మాత్రమే చేస్తుంది. ఇక ఇప్పుడు శివ డైరెక్షన్ చేస్తున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. మైత్రి మూవీస్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకి అంజనీష్ లోక్నాథ్ సంగీతం అందించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ ప్రకటన రానుంది. బాలీవుడ్ బ్యూటిఫుల్ చార్మింగ్ గర్ల్ కియారా అద్వానీ ప్రెసెంట్ పాన్ ఇండియా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఎంఎస్ ధోని ఆన్ టోల్డ్ స్టోరీతో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిన కియారా భరత్ అను నేను సినిమాతోనూ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక బాలీవుడ్ లో చేసిన లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్, గుడ్ న్యూస్ చిత్రాలతో లక్కీ లేడీగా మారింది. షేస్ బులయ్యా 2 చిత్రాలు ఆమెకి స్టార్డమ్ తెచ్చిపెట్టాయి. సత్య ఫ్రేమ్ కి కహాని తర్వాత పాన్ ఇండియా చిత్రాల హీరోయిన్ గా మారింది కియారా. ఇక తనకు తిరుగులేదు అనుకున్న టైంలో రామ్ చరణ్, శంకర్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ సినిమా కియారాకు బ్రేక్ వేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత హృతిక్ రోషన్, తారక్ నటించిన వాటు ఆమెకు మరో ఫ్లాప్ తెచ్చాయి. ఇక కియారా హోప్స్ అన్ని టాక్సిక్ మూవీ పైనే. యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో కన్నడలోకి ఎంట్రీ ఇస్తుంది కియారా. ఇక ఈ ఏడాది తల్లిగా ప్రమోట్ అయిన కియారా అద్వానీ ఇక పలకరించేది వచ్చే ఏడాది నెక్స్ట్ ఇయర్ మార్చ్ 19న రిలీజ్ అవుతున్న టాక్సిక్ ను డీల్ చేస్తుంది లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేసేందుకు ఇంగ్లీష్ లోనూ తెరకెక్కిస్తున్నారు. మదర్హుడ్ ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా ఫిలిం శక్తి శాలిని వదిలేసుకుంది. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ టాక్సిక్. ఈ మధ్య కాలంలో సినిమాలను రిలీజ్ చేస్తున్న దాఖలాలు ఎక్కువయ్యాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలనే కాదు, ఇటీవల రిలీజ్ అయి మంచి కరేజ్ అందుకున్న సినిమాలను సైతం రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య బాహుబలి ఫ్యాన్స్ సినిమాను ఒక భాగంగా కట్ చేసి రిలీజ్ చేసి సుమారు 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టారు. వీరి ప్రణాళిక ప్రకారం పుష్ప మొదటి 2 భాగాలను కూడా ఇలాగే రిలీజ్ చేస్తారని భావించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్, సుకుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఇద్దరు ఆ ప్రపోజల్ ను తిరస్కరించినట్లు సమాచారం. కారణం పుష్ప సెకండ్ పార్ట్ గత ఏడాది డిసెంబర్ లోనే విడుదలైంది. కానీ బాహుబలి సుమారు 10 ఏళ్ల క్రితం వచ్చింది కాబట్టి ఆ సినిమా మీద ఇప్పటికీ క్రేజ్ కొనసాగుతుంది. కాబట్టి గత ఏడాది విడుదలైన సినిమాను ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయడం సరైందేమీ కాదని వారు భావించినట్లు తెలుస్తుంది. దాంతో పాటు సుకుమార్ కూడా ఈ కటింగ్ చూసుకునేంత ఖాళీగా లేరని, ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పట్లో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచన లేదని చెబుతున్నారు.
రామ్ చరణ్ తో సినిమా పూర్తి చేసిన తర్వాత సుకుమార్ పుష్ప 3వ భాగంపై దృష్టి కేంద్రీకరించనున్నారని అల్లు అర్జున్ కూడా అట్లీ సినిమా పూర్తవగానే సుకుమార్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది ఈ రోజు మూవీ మ్యాజిక్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.